సో ఒపీనియన్ ఏం లేదు, నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో. సో ఒక ఫిల్మ్తో రెడీ అయిన లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. మీరు రియల్ విన్నర్ అని చెప్పి చాలా మంది నిన్నటి నుంచి బాగా అంటే సోషల్ మీడియా కానీ ఎక్కడ అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చాలా మంది వచ్చారు. అవునవును. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తా అనుకుంటారు సీజన్? సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో యా.